కాన్స్టిట్యున్సీలో రోడ్లు పూర్తిగా అధ్వానంగా తయారైన అధ్యక్ష. ఏదైతే రామ్నగర్ కానీ, గంగాపుత్ర కాలనీ కానీ, పద్మా కాలనీ, చిక్కడపల్లి ఇలాంటి ప్రముఖమైన రోడ్లలో కూడా ఏరియాలో ఎటు చూసినా కానీ చెత్త కూడా తయారైనాయి. గతంలో ఎప్పుడు చూసినా కానీ ప్యాచ్ వర్క్స్ కానీ ప్లస్ ఇంకోటి వర్క్స్ చేస్తూ రిపేర్ చేసేవాళ్ళు. ఈనాడు అలాంటి కార్యక్రమాలు ఏమి చేయకుండా ప్రభుత్వము పుట్టిన చూసినా తెలియపరుస్తున్నాను. ఒకసారి మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గురించి ఆలోచించినట్టయితే అక్కడ రోడ్లు ఏమాత్రం బాగాలేదు అధ్యక్ష. ఎప్పుడు చూసినా కానీ అక్కడ ట్రాఫిక్ విపరీతమైన హెల్డప్ అవుతున్నది, ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతున్నది. అక్కడ సినిమా హాల్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి, సినిమా హాల్స్ వెళ్ళినప్పుడే కానీ పబ్లిక్ ఆగిపోతున్నది. దయచేసి అక్కడ ఏరియాలో కొంచెం రోడ్ డెవలప్ చేస్తూ అక్కడ పబ్లిక్ ట్రాఫిక్ కూడా క్లియర్గా చేసి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే కాకుండా హైదరాబాద్ నగరంలోని సుందర పార్క్ చుట్టుపక్కల ఉన్న రోడ్స్ అన్ని పూర్తిగా అధ్వానంగా తయారైపోయిన ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ రోడ్లు పోతే ఒక్క రోజుకు డైలీ 5,000 6,000 మంది వాకర్స్ వచ్చే ఏరియా లాంటి ప్రదేశమైన సుందర పార్క్ దగ్గర ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి అక్కడ కూడా మళ్ళీ ఆ రోడ్స్ డెవలప్ చేసేసి అందరికీ సౌకర్యవంతంగా తయారని కోరుకుంటున్నాను. చాలా చోట్ల ఒకసారి చూస్తే హైదరాబాద్ నగరాన్ని ఇంత గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ సిటీ అంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరాన్ని కోరుకునే వాళ్ళు. మరి ఈనాడు ఎవరైనా కానీ సెలబ్రిటీస్ కానీ ప్లస్ ఇంకోటి ఇంటలెక్చువల్స్ కానీ రిటైర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరంలో ఉండాలని కోరుకునే వాళ్ళు. ఈనాడు హైదరాబాద్లో పెద్ద అధికారులు వ్యాపారవేత్తలు హైదరాబాద్ కాల్ చేసి వేరే నగరాలకు వెళ్ళిపోతున్న సంగతి మీ దృష్టికి పట్టుకొస్తున్నాను. కావాలంటే వాళ్ళ పేర్లు కూడా మీకు ఇస్తారని తెలియజేస్తున్న అధ్యక్ష. ఒకసారి రజనీకాంత్ గారు షూటింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం ఇంత బాగుంటుందని చెప్పి పోయిన రజనీకాంతే కాకుండా మరి చాలా పెద్ద ఎత్తున ప్రముఖులు మరి హైదరాబాద్ నగరం కొనియాడారు. మరి ఈనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్లోని గల్లీ కానీ ఎటు చూసినా కానీ చాలా పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్మెంట్ చేసిన సంగతి తెలియజేస్తున్నాను. ప్యాచ్ వర్క్స్ కానీ ప్యాట్రోల్స్ కానీ ఎప్పటికప్పుడు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మరి చేసేవాళ్ళు. ఈనాడు రోడ్లు కానీ ఫుట్పాత్లు కానీ పట్టించుకునే నాదుడు లేకుండా పోయిన సంగతి తెలియజేస్తున్నాను. ఎంత చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవడం. దయచేసి హైదరాబాద్ నగరం ఇంటర్నేషనల్ సిటీ కాబట్టి దీనికి మా ప్రభుత్వంలో ఉన్న పేరు కన్నా మీరు రెట్టింపు పేరు కావాలంటే చాలా పెద్ద ఎత్తున శ్రమ చేసినా కానీ ఈ హైదరాబాద్ నగరాన్ని పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్తే అధ్యక్ష. నమస్తే. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఈ రోడ్స్ అని తీసుకుంటున్నప్పుడు అధ్యక్ష సరౌండింగ్ లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు